అందరికీ నమస్కారం. గుడ్ ఫుడ్కి స్వాగతం. మ్యాంగో సీజన్లో మనలో చాలామందికి మామిడి పండు రసంతో పాటు పూరీ తినడం చాలా నచ్చుతుంది. దానికోసం ఇవాళ నేను ఇక్కడ పూరీ కోసం ఆల్రెడీ డో ప్రిపేర్ చేసి పెట్టాను. మామిడి పండు రసం కోసం మామిడి పండ్లతో పాటు ఇక్కడ నేను మిశ్రీ పౌడర్ తీసుకున్నాను. కావాలంటే మీరు షుగర్ కూడా తీసుకోవచ్చు. కొద్దిగా ఇలాచీ. మామిడి పండు రసం ఇంకా పూరీ కాంబినేషన్లో ఒక సింపుల్ అండ్ ఈజీ ఆలూ కర్రీ చేసుకుందామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది దీని కాంబినేషన్. దానికి ఆలూని బాయిల్ చేసి పెట్టాను. ఇంకా మనకు కావాల్సింది కాజు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, కసూరి మేతి, పసుపు, రుచికి సరిపడా కారం, ఇంకా సాల్ట్, కొద్దిగా ఆయిల్, ఇంకా లైమ్ జ్యూస్. మనం ఆలూని చక్కగా మ్యాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలోకి కర్రీ చేసుకోవడానికి కొద్దిగా ఆయిల్ యాడ్ చేద్దామండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత కసూరి మేతి యాడ్ చేసుకోవాలి. కసూరి మేతి ఆప్షనల్ మాత్రమే, కాకపోతే చాలా టేస్టీగా ఉంటుంది. పసుపు, గ్రేట్ చేసి పెట్టుకున్న అల్లం కూడా వేసుకోవాలి. ఎవరైనా కారంకి బదులుగా పచ్చిమిర్చి తినాలి అనుకుంటే అల్లం ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఒకసారి చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కరివేపాకు ఇంకా కాజు కూడా యాడ్ చేసుకుందాం. కాజుని కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయిందండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ ఇంకా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలూని కూడా వేసేసుకోవాలి. మనం ఆలూని వేసుకున్న తర్వాత ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆలూ మనం ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి. ఒకసారి మసాలా అంతా ఆలూకి పట్టే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి లైమ్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. లైమ్ జ్యూస్ యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా యాడ్ చేయండి. ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేరే సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మామిడి పండు రసం స్మూత్గా రావడానికి ఒక బ్లెండర్ జార్లో మొత్తం పల్ప్ తీసి పెట్టుకున్నాను. ఇందులోకి కొద్దిగా మిశ్రీ పౌడర్ ఇంకా ఇలాచీ కూడా వేసుకొని ఒకసారి చక్కగా బ్లెండ్ చేసుకుంటే మనకి మామిడి పండు రసం ఇంకా స్మూత్ టెక్స్చర్తో ఉంటుంది. ఇప్పుడు మనకి కర్రీ ఇంకా మామిడి పండు రసం రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్లో పూరీ కూడా చేసుకుందామండి. పూరీతో పాటు మనం కాంబినేషన్లో హల్వా కూడా తింటూ ఉంటాం కదండి. ఆల్రెడీ నేను హల్వాది పోస్ట్ చేశాను వీడియో. అది కొద్దిగా సాఫ్ట్గా కాకుండా నా స్టైల్లో పొడి పొడిగా ఉంటుంది. అది డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి, ట్రై చేయండి. ఇలాగే అన్ని పూరీస్ చేసుకోవాలి. చూసారు కదండి, సింపుల్గా మామిడి పండు రసం ఇంకా పూరీతో మనం చాలా టేస్టీ అండ్ ఈజీ ఆలూ కర్రీ కూడా చేసుకున్నాం. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మన ఛానల్లో అన్ని రెసిపీస్ ఆనియన్ ఇంకా గార్లిక్ లేకుండానే ఉంటాయి. ఇంకా మనం ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ లేదా కలర్స్ కూడా యూజ్ చేయము. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఆర్ హెల్తీ రెసిపీస్ కోసం మన గుడ్ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.